ప్యాకింగ్ అయిపోయింది. రేపు హాస్టల్కి వెళ్ళాలి. ప్యాకింగ్ అయిపోయిందా? మరి ఇది ఎవరు పెట్టుకుంటారు? ఏంటిది? హాస్టల్ వల్ల లైఫ్ సేవర్. ఓ డ్రై ఫ్రూట్ లడ్డూనా? నువ్వు చేసుకున్నావు, మరి రెసిపీ యూట్యూబ్లో పెడితే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా. ఓకే చేసేద్దాం పదా. డన్. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ 70 గ్రామ్స్ తీసుకోండి. ఇప్పుడు కనిపిస్తున్నవి 100 గ్రామ్స్ తీసుకోండి. చూద్దాం ఫైనల్ గా ఎన్ని లడ్డూస్ వస్తాయో. వీటి పేర్లన్నీ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఫస్ట్ వీటినన్నిటిని వాష్ చేసుకోవాలి. నేను నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ ఇవన్నీ కలిపి చేసుకున్నాను. ఎందుకంటే చిన్నవి కాబట్టి ఈజీగా రోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు వాల్నట్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, పల్లీలు ఇవన్నీ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకుంటాను. మనం చాలా సార్లు ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ మినరల్స్ ని ఇగ్నోర్ చేసేస్తాం. ఈ లడ్డూలో మన హెయిర్ కి, బోన్స్ కి, పీరియడ్స్ కి, బ్లడ్ పట్టడానికి, స్లీప్ కి, స్ట్రెస్ కి, హార్మోన్స్ కి, స్కిన్ కి, వాట్ నాట్ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఈ లడ్డూలో మనకి 7 to 8 మినరల్స్ లైక్ జింక్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని 3 to 4 అవర్స్ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో పౌడర్ గా చేసుకోవాలి. నేను డేట్స్ కి బదులు బ్లాక్ రైజిన్స్ అండ్ క్రాన్బెర్రీస్ యూస్ చేస్తున్నాను. బ్లాక్ రైజిన్స్ కాన్స్టిపేషన్ కి, హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. క్రాన్బెర్రీస్ యూటీఐ కి, గట్ హెల్త్ కి, మెయిన్లీ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ లో డైజెషన్ కి సోంప్, స్వీట్ ఎన్హాన్స్ చేయడానికి ఇలైచి కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఈ పౌడర్ ని లడ్డూలా చేసుకోవడమే. ఈ లడ్డు ఒక్కొక్కటి 25 to 30 గ్రామ్స్ ఉంటుంది. అండ్ దీంట్లో 130 to 160 క్యాలరీస్ ఉంటాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 45 లడ్డూస్ వచ్చాయి. హే అవి నీకు కాదు హాస్టల్ కి. అవునులే, హెల్దీ అండ్ టేస్టీ లడ్డు కదా, టేస్ట్ చేయకపోతే ఎలా? ఓకే గైస్, మీరు కూడా